నమస్తే. అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి అంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని ఏదో బూతులు తిట్టాడని నేను సోషల్ మీడియాలో చూసాను. అసలు యాక్చువల్గా ఏమన్నాడని నాకు కరెక్ట్గా తెలియట్లేదు, కానీ వెతికాను. ఇంతకు ఏమన్నాడండి ఆయన అని చెప్పి తెలుసుకుందామని వెతికాను. నాకు యాక్చువల్గా ఎక్కడ కనబడలేదు ఆయన వీడియో. బట్ బూతులు తిట్టాడు, ఏదో అబ్యూస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని అనేది ఒక అవుట్లైన్. ఆ అవుట్లైన్ తీసుకొని అతని ఇంటి మీద దాడి జరిగింది, ప్లస్ నేను వీడియోలు కూడా పెట్టాను. అతని ఇంటిని తగలబెట్టారు, అరెస్ట్ చేశారు, ఇవన్నీ చేశారు అంబటి రాంబాబు గారిని. ఓకే, బూతులను ఎవరు సమర్థించరు. బట్ బూతులు అంటే మరి ఏం బూతులు తిట్టాడో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ బట్ రాజకీయాల్లో బూతులు ఎవరూ తిట్టకూడదు. అంబటి రాంబాబు గారే కాదు, ఎవరూ తిట్టకూడదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశంలో చెత్తనా కొడుక అన్నారు, వాళ్ళు కూడా నీ అమ్మమ్మ కూడా అన్నారు. ఎవరో 4-5 సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు గతంలో. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో, ఇక్కడ టీవీ ఛానల్లో మాట్లాడుతున్న వాళ్ళని చూసా, వాళ్ళు కూడా అన్నారు. ఓకే, ఎవరో ఒక అతను అన్నాడు ఎవడబ్బు సొమ్ము అది ఇది అని అన్నారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా చాలా డీసెంట్గా మాట్లాడుకోవాలి, డీసెంట్గా సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని మీరు డీసెంట్గా ప్రజెంట్ చేసుకోవాలి. బూతులు తిట్టడం కరెక్ట్ కాదు. ఈ యాంగిల్ మనం బూతులను పక్కన యాంగిల్ పెడితే మాబ్ లించింగ్ ఈజ్ వెరీ డేంజరస్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్, మాబ్ లించింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఇది ఎందుకంటే గతంలో ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, మాజీ మినిస్టరు, ఎక్స్ మినిస్టరు, ప్లస్ సీనియర్ మోస్ట్ పొలిటీషియను, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. కాబట్టి అతన్ని పట్టుకొని చంపడం అనేది కుదరదు. ఇప్పుడు అతను పట్టుకొని ఇళ్ళ మీద రాలేశారు, ఇల్లు తగలబెట్టారు, అరెస్ట్ చేశారు, కార్లు తగలబెట్టారు, ఇవన్నీ చేశారు. బికాజ్ ఈజ్ అన్ ఎక్స్ మినిస్టర్, బిగ్ షాట్. అదే ఒక సాధారణ కామన్ వ్యక్తి అయితే, అంతమంది కామన్ వ్యక్తి మీదకి కత్తులు కర్రలు కటాలు తీసుకొని పోతే వాళ్ళలో ఎవరో ఒకరికి కోపం వచ్చి వాళ్ళని చంపేస్తారనమాట. ఇప్పుడు అలాగే మాబ్ లించింగ్ ఏదైతే జరుగుతుంది, ఇప్పుడు నార్త్ ఇండియాలో మాబ్ లించింగ్ పేరుతోటి ముస్లిమ్స్ని ఎవరో ఇది నార్మల్ మటన్ క్యారీ చేస్తుంటే బీఫ్ అనుకొని మాబ్లింగ్ చంపేశారు అతను. ఓకే, ఇప్పుడు ఇక్కడెక్కడ ఉత్తరప్రదేశ్లో అలాగే మన శ్రీ హరిఓంని ఎలా చంపేశారు అతను వాళ్ళకి ఇంటెన్షనల్గా ఏం చంపరు. మాబ్ లించింగ్ అనేది ఇంటెన్షనల్గా ఎవరో కిల్లింగ్ చేయరు. మాబ్ లించింగ్ విల్ నెవర్ ఇంటెంటెడ్ టు కిల్ సమ్మన్. బట్ ఆ కోపంతో, యాంగర్ తోటి వాళ్ళు కొడతారు, ముందు కొట్టినప్పుడు చచ్చిపోతారు అనమాట. సో నేను అదే అంటే దిస్ కైండ్ ఆఫ్ మాబ్ లించింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, హైలీ డేంజరస్ టు హ్యూమన్ బీయింగ్స్ మాబ్ లించింగ్ అనేది. ఓకే, ఒకవేళ అంబటి రాంబాబు గారు తప్పు చేసినట్టుగా కనుక మీకు భావిస్తే, మీకు అబ్జెక్షన్ ఇస్తే, మీరు హట్ అయితే యూ క్యాన్, ఇప్పుడు ఎలాగైతే ఎత్తి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారో మీరు అలాగే తీసుకెళ్ళే అవకాశం ఉంది పోలీస్ స్టేషన్లో. ఓకే, బట్ అంత సరే. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టించి వాళ్ళని వీడియోలు తీసుకొని చూస్తున్నారు రాజకీయ నాయకులు. అట్లీస్ట్ దట్ ఈస్ మచ్ బెటర్. ఓకే, దట్స్ మచ్ బెటర్. ఎందుకంటే చంపరు, పోలీసులు ఏంటంటే చంపరు, కాళ్ళ మీద అక్కడెక్కడ కొడతారు. తీసుకెళ్ళి వీడియోలు తీసుకొని అమ్మాయి అన్నది నన్ను అన్నారు, నేను కొట్టాను, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇలా ప్రజలను రెచ్చగొట్టి ఇళ్ళ మీదకి దూకితే వాళ్ళలో ఎవరో ఒకరు కోపం వచ్చి ఇప్పుడు నిప్పిపెట్టారు. ఒకవేళ ఇంట్లో మనుషులున్నా తెలియదు, ఇంట్లో మనుషులు ఉన్నారు, ఇదేమి ఇస్త్రీ చేసి బట్టలు జాగ్రత్తగా ఒక గూట్లో పెట్టినట్టే పెట్టరు కదా. మాబ్ లించింగ్కి వచ్చిన వాళ్ళు చేతికి దొరికితే వేస్తారు, పడుకుని కొడతా ఉంటారు, నిప్పు పెడుతుంటారు. ఆ టైంలో లోపల మనుషులున్నా చచ్చిపోతారు, ఏదైనా జరగవచ్చు. సో ఐ హైలీ కండెమ్ దిస్ కైండ్ ఆఫ్ మాబ్ లించింగ్. mob attacking is highly condemnable issue in Andhra Pradesh. కమింగ్ టు ద పాయింట్, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి లా అండ్ ఆర్డర్ జరుగుతున్నప్పుడు కేంద్రానికి బాధ్యత లేదా అంటే 100% కేంద్రానికి బాధ్యత ఉంది. కేంద్రం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మోరోవర్ ఇదేమీ అపోజిషన్ పార్టీ కాదు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఏమైనా మీ అపోనెంట్స్ ఉంటే అనుకోవచ్చు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ మీద అటాక్ జరుగుతుంది. టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ మీద అటాక్ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఆల్సో యువర్ సపోర్టర్.
వాళ్ళు కూడా మీ సపోర్టర్ అయినప్పుడు ఒక బేసిక్ సెన్స్ అనేది కేంద్రం అనేది రెస్పాండ్ అవ్వాలి, వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వీళ్ళని ఇప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు వాడుకున్నారు వైఎస్ఆర్సీపీని, అవసరం వచ్చినప్పుడు మద్దతు తీసుకున్నారు మా బిల్లులకి. బట్ యూఆర్ అనేబుల్ టు ఫెయిల్, యూఆర్ ఫెయిలింగ్ టు ప్రొటెక్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతే కదా, కేంద్రము దే ఆర్ ఫెయిలింగ్ టు సపోర్ట్ ప్రొటెక్ట్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్సీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ అండి మనకి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్టికల్ 355 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనం అనుకుంటాము ఎక్కడో రాష్ట్రంలో జరిగే లా అండ్ ఆర్డర్కి హోమ్ మినిస్టర్కి ఏం సంబంధం, కేంద్రంలో కూర్చున్నా తప్పది. 355 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 355 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ ఇట్ ఇస్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ లా అండ్ ఆర్డర్ విదిన్ ద స్టేట్స్ ఆర్ బి ప్రొటెక్టెడ్. రాష్ట్రాలలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర హోమ్ మినిస్టర్కి ఉందని ఆర్టికల్ 355 చెప్తుంది. ఇప్పుడు మరి కేంద్ర హోమ్ మినిస్టరు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి కేంద్ర హోమ్ మినిస్టర్, ఆయనకి బాధ్యత ఉంది. కానీ వాళ్ళు చేయరు, వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు స్పెక్టేటర్స్గా చూస్తూ ఉన్నారు. కేంద్రము అనేది ఆంధ్రప్రదేశ్ అల్లకొల్లోలం అవుతుంటే, లా అండ్ ఆర్డర్ గాడి దప్పుతుంటే ఇలాగ మాబ్ లించింగ్ కైండ్ ఆఫ్ థింగే కదా. అఫ్కోర్స్ అంబటి రాంబాబు గారిని కొట్టలేదు, ఇల్లు తగలబెట్టారు, ప్లస్ నిప్పు పెట్టారు. నేను అదే చెప్తున్నది, ఆస్తులు అనేది చాలా కష్టపడి సంపాదించుకుంటారండి, ఆస్తులు చాలా డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, నేను అందుకే అంటుంది, ఒకవేళ అతను చంద్రబాబు నాయుడు గారిని తిట్టుంటే దెర్ ఇస్ అ డిఫరెంట్ అదర్ వే టు టేక్ రివెంజ్. ఇది కాదు కదా, లక్షల మంది కత్తులు పట్టుకొని వచ్చేసి నిప్పంటిస్తే ఎవరో ఒక మాలాంటి చిన్న సాధారణ వ్యక్తులు అనుకోండి, అంబటి రాంబాబు గారే లోపల అంబటి రాంబాబు ఉన్నాడు, ఆయన ఎక్స్ మినిస్టర్, వద్దు అని తగ్గుంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి తగ్గరు, అంత తీసుకొచ్చి పెట్రోల్ పోసి మమ్మల్ని లోపల పెట్టి తగలబెట్టారు అనుకోండి, కోపంలో ఇంటెన్షనల్గా ఎవడు అనుకోడు, నిజంగా తగలబెట్టాడు, చచ్చిపోతారు కదా జనాలు. సో మాబ్ లించింగ్ డెఫినెట్, ఎనీ పొలిటికల్ పార్టీ, ప్లీజ్ ఆల్ ద పొలిటికల్ పార్టీ, ప్లీజ్ స్టాప్ ఎంకరేజింగ్ మాబ్ లించింగ్, ఈ మాబ్ అటాక్స్. దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ ఇన్హ్యూమెన్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. పొలిటికల్ వైలెన్స్ ఈస్ నాట్ అలౌడ్. అదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చూస్తూ ఉన్నారు, పొలిటికల్ వైలెన్స్ జరుగుతుంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అపోజిషన్ వాళ్ళు అదే వైఎస్ఆర్సీపీనేమో అదే మద్దతు తీసుకునేటప్పుడేమో వైఎస్ఆర్సీపీని మా అనుకున్న పక్షం అని అనుకుంటున్నారు, ఇలా అటాక్ జరిగినప్పుడేమో మనకు అపోజిషన్ వాళ్ళు మనకెందుకులే అనుకుంటున్నారు. వైసీపీని దట్ ఈస్ హౌ దే ట్రీట్, అదే మా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, ఇది పొలిటికల్గా ఇది రాజకీయంగా ఏంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్రంలో ఉంది. వాళ్ళు ప్రొటెక్ట్ చేయట్లేదు, వచ్చిన దగ్గర నుంచి హింస పడుతున్నారు. కానీ వీళ్ళని కేంద్రం నుంచి అయితే దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ టు వైఎస్ఆర్సీపీ. సో బుల్డోజర్ జస్టిస్ అనేది ఆంధ్రప్రదేశ్కి రావడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది బుల్డోజర్ జస్టిసే. బుల్డోజర్ జస్టిస్ అంటే పోయి ఇల్లు అవి మొత్తం నాశనం చేశారు. అంబటి రాంబాబు గారి యొక్క ఇల్లుని వాటిని మొత్తం నాశనం చేశారు. ఆయన ఏమన్నాడు, ఆయన అన్నాడంటే తప్పేనండి, ఇప్పుడు బూతులు తిట్టడం తప్పే, నేను ఆయన ఎవరు సపోర్ట్ దిస్. ఓకే, బట్ దానికి అంత పెద్ద శిక్ష, అది అంత పెద్ద శిక్ష కాదు అసలు యాక్చువల్గా. ఓకే, ఇల్లు డిమాలిష్ చేయటము, ఏదో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళు కనుక, అదే చెప్తున్నా ఏంటంటే మనకేం చాలా సెన్సిటివ్గా ఉంటాం, ఏంటో చాలా సరి. ఒక ఇల్లు ప్రాపర్టీ పగల కొడితే అతను సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది, దాన్ని మనం ఆలోచిస్తాం. ఒక వ్యక్తిని చంపేస్తే అది న్యూమెన్, ఒక చిన్న పొడవటానికి కూడా మనకి ఏంటంటే జాలి దయ ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి అవి ఉండవు, వేసి పడేస్తూ ఉంటారు. ఓకే, వేసి పడేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకంటే చంపి అంత తీసుకెళ్ళి కాలంలో పడేస్తున్నారు. ఓకే, తీసుకెళ్ళి చంపి కాలంలో పడేస్తున్నారు. ఇక నేను ఒక పిల్లోడు కాలంలో దొరికాడట మొన్న, ఒక దళిత పిల్లోడు, అదే ఎక్కడో లవ్ అఫైర్ అని ఒక రూమర్ అని చెప్పి ఆ పిల్లోడు కాలంలో దొరికాడు కదా బైక్. ఆడి ఫ్రెండ్ నిన్న ఇంకొకటి దొరికాడు కాలంలో, ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఇదేంటంటే చంపి కాలంలో పడేస్తున్నారు, నాకేది అర్థం కాదు. ఓకే, ఆశ్చర్యం వేసింది నాకు అది. వాళ్ళ పిల్లోడు ఇది ఇప్పుడు ఇది న్యూస్ పేపర్లో నాకు ఇప్పుడే న్యూస్ క్లిప్ పంపించారు ఒకటి. అతను అంటే వీళ్ళు ఆధారాలు దొరకట్లే. ఇప్పుడు ఆధారాలు దొరకట్లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డోర్ డెలివరీ చేశారని చెప్పేసి అది పెద్ద రచ్చ అయింది. డోర్ డెలివరీ చేసిన కనీసం జాగ్రత్తగా చంపేసి తీసుకెళ్ళి డోర్ దగ్గర పడేశారు, ఇక్కడ చంపేసి కాలువల్లో పడేస్తున్నారు. ఇది అక్కడ ఏదో అక్కడ అతను
వీళ్ళేమంటారు అది వినూత జనసేన వినూత డ్రైవరు అతను తీసుకెళ్ళి తమిళనాడు కాలువలో పడేశారు. ఇది మొన్న పిల్లోడు చచ్చిపోయాడు, అతను కాలువలో దొరికాడు అతను. ఇప్పుడు నిన్న వచ్చిన కేసు ఆడు కూడా కాలువలో దొరికాడు. గతంలో ఇతను అదే రేప్ అటెంప్ట్ చేసిన ముసలోడు కాలువలో దూకాడు. ఇది సవాల్ మొత్తం కాలువలో దొరుకుతుంది. డోర్ డెలివరీ అని చెప్పేసి హైలైట్ అవుతుంది. డోర్ వద్దని కాలం ఎంచుకున్నారని నాకు అర్థమైతే ఒకటి అర్థమవుతుంది. ఓకే, ఇదంతా కూడా ఈ వైలెన్స్ మొత్తాన్ని తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్లో ఇలా ప్రాపర్టీస్ని కాల్ చేయడం కష్టం, తప్పది. ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నాము అవన్నీ. ఓకే, అటాక్ చేయడం కష్టం, తప్పు. అట్లా బర్నింగ్ చేయడం తప్పు. నేను అందుకే నరేంద్ర మోడీ గారు దీని గురించి స్పందించాలని నేనైతే కోరుకున్నా. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు స్పందించాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు జీరో టాలరెన్స్ అంటాడు. ఎప్పుడు చూసినా ఆయన ఒకటి జీరో టాలరెన్స్ అయితే ఇది వాట్ ఈస్ దిస్ దాన్ దిస్ ఈజ్ వాట్ జీరో టాలరెన్స్. మీరు చెప్పాలి ఫోన్ చేసి. ఎందుకంటే జగన్ కూడా మనకు మద్దతు ఇస్తుంటాడు అప్పుడప్పుడు. అతను టార్గెట్ చేయగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. వాళ్ళు చెప్పట్లేదు. ఓకే, బీజేపీ గవర్నమెంట్ అనేది అటాకర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. పోలీసుల్ని అసలు పోలీసులు దారుణం అండి. తగలబెడుతున్న పోలీసులు చూస్తూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు అది మొత్తం కూడా అసలు పోలీసు వ్యవస్థ గతంలో పోలీసులు చూస్తే వచ్చబోసుకునేవాళ్ళండి. పోలీసులు చూస్తే భయపడేవాళ్ళండి జనాలు. ఈ రోజులు అదేం లేదు. పోలీసు కూడా వచ్చి క్లాపులు కొడుతున్నారంటే నాకైతే అర్థం కాదు. అక్కడ అంత వైలెన్స్ జరుగుతుంటే తగలబెడుతుంటే ఇల్లు పోలీసులు లాంటి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇది అరే ఏదో ఊరికి అట్లా 4-5 వెళ్ళండి రా అని చెప్తారు పోలీసులు. వాళ్ళ ప్రాణాలు అడ్డపెట్టరు కదా వాళ్ళు. ఒక వైలెన్స్ జరుగుతుందన్నప్పుడు ఒక 200 మంది పోలీసులు పంపించాల్సినటువంటి దగ్గర ఒక 5-6 పంపించి వాళ్ళు మనకి ఎందుకండి ఇదంతా రాజకీయ గొడవ అని చెప్పేసి పోలీసులు ఏమి కర్రలు పట్టుకొని చూస్తా కూర్చున్నారు. అక్కడ తగలబెట్టేశారు మొత్తం. సో హోమ్ మినిస్టరు దీన్ని డెఫినెట్గా సెంట్రల్ హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతాను. అమిత్ షా గారు రెస్పాండ్ అవ్వాలి, నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ అవ్వాలి. ఇది నార్త్ ఇండియన్ కల్చర్ తీసుకొస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లోకి. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇది ఓకే, ఫెడరలిజం అనేదాన్ని చచ్చిపోతుంటే కేంద్రంలో వాళ్ళు చూస్తూ ఊరుకోకూడదు, వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వాలి. పొలిటికల్ ప్రెజరు గవర్నర్స్ పొలిటికల్ ప్రెజర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన పని చేయించుకున్నారు. గవర్నర్ల ద్వారా వాళ్ళకి కావాల్సిన చేయించుకుంటున్నారు. సెంట్రల్ ఏజెన్సీస్ని వాడి వాళ్ళకి కావాల్సిన చేయించుకుంటున్నారు. అవన్నీ చేస్తున్నారు. కానీ మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు మాత్రం వదిలేస్తున్నారు ఇక్కడ లోకల్లో ప్రాంతాల్లో. అది కూడా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే మీ అపోజిషన్, కాంగ్రెస్ వాళ్ళు తగలబెట్టారంటే మీరు అక్కడ పండగ చేసుకోవచ్చు. మీ అపోనెంట్ కాంగ్రెస్ వాళ్ళు తగలబెడితే బీజేపీకి అపోనెంట్ అండి. కాబట్టి వీళ్ళు వాళ్ళు అక్కడ సెంటర్లో కూర్చొని పండగ చేసుకుంటారు. ఓకే, డిఎంకే వాళ్ళదో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళదో వీళ్ళతో తగలబెడితే మన అపోనెంట్లో మనకెందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ తగలబెడితే కేంద్రం మీరు చూస్తూ ఊరుకోకూడదు. ఎందుకంటే అది మీకు మద్దతు ఇచ్చేటువంటి పొలిటికల్ పార్టీ. ఓకే, వైఎస్ఆర్సీపీ అనేది అది అసలుకి కరెక్ట్ కాదు. అది కేంద్రం వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఓకే, కాన్స్టిట్యూషనల్గా ఢిల్లీ ఈజ్ రెస్పాన్సిబుల్. డెఫినెట్గా ఈ యొక్క వైలెంట్ పొలిటికల్ కల్చర్ని ఆపాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. మోడీ గారు అమిత్ షా గారు సైలెంట్గా ఉండటం అనేది అప్రూవ్ చేసినట్లు. సైలెన్స్ ఈజ్ సమ్ టైమ్స్ అప్రూవల్. ఓకే, మీరు కొట్టుకోండి సాగండి, మాకెందుకు, మాకు బిల్లులు వచ్చినప్పుడే మీ ఇద్దరు అవసరం, లేకపోతే మీ ఇద్దరితో నాకు సంబంధం లేదని వదిలేసినట్లేక. అండ్ కేంద్రం యొక్క బాధ్యత ఉంది లా అండ్ ఆర్డర్ యొక్క స్టేట్లో అదే ఆర్టికల్ 355 చెప్పాను. దట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ టు కంట్రోల్ ది లా అండ్ ఆర్డర్. ఒక్కోసారి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ దాకా పోయిద్దంటే, ఇదిగోండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి అధికారం కేంద్రానికి ఉంది. ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని అనిపించినప్పుడు కేంద్రానికి ఎంత హక్కు ఉందంటే రాష్ట్రంలో యొక్క గవర్నమెంట్ని డిస్మాంటిల్ చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టే హక్కు ఉంది కేంద్రానికి. అంటే అర్థం రాష్ట్రంలో యొక్క లా అండ్ ఆర్డర్ చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రానికి ఉంది. కానీ కేంద్ర స్పెక్టేటర్స్గా చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు దే బికమ్ స్పెక్టేటర్స్ అండ్ సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. లెట్స్ హోప్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అండ్ ప్రొటెక్ట్ దిస్ వైఎస్ఆర్సీపీ వీళ్ళందరినీ కూడా. నేను ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే, వాళ్ళని మీరు శత్రువులు, మీ మద్దతుదారులు వైఎస్ఆర్సీపీ ఎంత కాదన్నా నీడ్ బేస్డ్ అది ఇదని వాళ్ళని ఎంతనే చెప్పుకోనండి అండి. అల్టిమేట్లీ దే ఆర్ యువర్ సపోర్టర్స్. ఓకే, ఇప్పటికీ తర్వాత వాళ్ళు నేను ఐ వాంట్ వైఎస్ఆర్సీపీ నాట్ టు సపోర్ట్ దెమ్.
ఎందుకంటే వాళ్ళ మీద నాకు ద్వేషం కాదు, ఒకరు అపోజ్ ఉండాలని నా ఐడియా. నేను 100 సార్లు చెప్పిన, బుర్ర కొట్టుకొని చెప్పిన 100 సార్లు. 2 పొలిటికల్ పార్టీలు ఉంటే ఒకటి అటు ఉంటే ఒకటి ఉండాలి, ఒకటి ఉంటే ఒకటి ఉండాలి. అది ఫండమెంటల్ ఐడియా, డెమోక్రసీ సేవ్ చేయాలంటే. సరే ఏమైనా 2 ఒకవైపు ఉన్నాయి కాబట్టి ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్రాంది. ఇలా నాకు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆఫ్టర్ సీయింగ్ అంబటి రాంబాబుస్ అటాక్ అండ్ అంబటి రాంబాబుస్ హౌస్, అండ్ హిస్ హౌస్ వాజ్ సెట్ ఆన్ ఫైర్. దే బర్న్డ్ హిస్ హౌస్. ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. థ్యాంక్ యూ. నమస్కారం.